మస్కాబాన్ చేసుకుందాము. డబ రొట్టెలు, ఇది బటరు 2 చెంచాలు బటర్ వేసిన, ఇక కండెన్సర్ మిల్క్ ఇది ఇక పోసుకోవాలి. దీనిలా మంచిగా పోసుకొని మంచిగా కలుపుకుందాం. ఇది మంచిగా కలిసేటట్టు మంచిగా కలవాలి. ఇది మొత్తం ఇక పేరు గుర్తు పెట్టుకున్నారు కదా ఇక్కడ, ఇక చదువుకోరు మంచిగా. ఇప్పుడు ఇది మనం మంచిగా కలుపుకుందాం. ఇది ఇట్లా కలుపుకోవాలి. మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకున్నాక ఇప్పుడు మనము చాయ్ పెట్టుకుందాం. చాయ్ పెట్టుకుందాము. ఆ బెడ్లు అది కలిసే వరకు మనం చాయ్ పెట్టుకుందాం. ఈ చాయ్ వరకు మనం బన్నులు పోసుకుందాం. ఇక చాయ్ మసిలింది. మనం ఇప్పుడు బన్నులు పోసుకుందాం. ఇట్లా సగానికి పోసుకోవాలి. ఇక బన్నులన్నీ ఇట్లా పోసుకోవాలి. తెగద్ది ఇది. ఇప్పుడు మనం తయారు చేసుకునే మిల్క్ మేడ్ పెట్టుకుందాం. 2 పక్కల రాసుకోవాలి. మంచిగా 2 పక్కల మంచిగా రాసుకోవాలి. ఈ పక్క ఇటు పైకి కూడా రాసుకోవాలి. అప్పుడే మనకు మంచిగా టేస్ట్ ఉంటుంది బన్ను. ఇట్లా చూసుకోవాలి. మంచిగా టేస్ట్ ఉంటుంది బన్ను. చాయ్లో ముంచుకొని తింటే కమ్మగా ఉంటుంది. మొత్తం ఇట్లనే పెట్టుకుందాం. అన్నీ బన్నులన్నీ పైన ఉయ్యాలి. గింతే బన్నులకంతా ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా పెట్టుకొని మనం ఇప్పుడు చాయ్ పోసుకుందాం. చాయ్ అయింది. చాయ్ పోసుకొని బ్రెడ్ అయితే మనం ఇలా ముంచుదాం. కలిపెట్టుకున్న బ్రెడ్ ఎంత కమ్మగా అంటే అంత కమ్మగా ఉంటుంది. నిజంగా తీయగా కమ్మగా ఉన్నది. జ్యూస్గా మెత్తగా. నచ్చితే మీరు కూడా చేసుకోరి. లైక్ చేయండి, షేర్ చేయండి. మస్కా బన్ను రెడీ అయిందండి. ఇట్లా చాయ్లన్న పెట్టుకొని తిన్నారు, లేకుంటే వట్టిదన్నది నోరు. ఇట్లా వట్టి తిన్నా కానీ పిల్లలకి ఇస్తే నిజంగా ఇష్టంగా తింటారు. కమ్మగా ఇదంతా ఊసి మంచిగా తింటే మంచి టేస్ట్ ఉంటుంది. మస్కా బన్ను రెడీ. అమ్ములు నిత్య, ఇక మస్కా బన్ను చాయ్ ఎట్లుందో టేస్ట్ చేసి చెప్పండి. ఎట్లుంది? సూపర్. మీకు నచ్చితే మీరు కూడా ఇలా మస్కా బన్ చేసుకొని తినండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రాగపురం అమ్మ చేసిన వంట. థ్యాంక్ యూ.